కవిత అరెస్టులో నుండి కోలుకోకముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరు కారు దిగి కాంగ్రెస్ కుటికి చేరుతున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు తాజాగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. వీరిద్దరికీ సీఎం రేవంత్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాస్తవానికి చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. కానీ ఆయన మాత్రం కారుకు సారుకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డికి అవకాశం ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటి వరకు ఎంపీలను మాత్రమే కోల్పోతున్న బారాసాకు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో గులాబీ పార్టీకి ఊహించని జలక్ తగిలినట్లయింది. ఎన్నికల్లో ఓటమి అనంతరం గులాబీ పార్టీని వీడి హస్తంగుటికి చేరిన తొలి ఎమ్మెల్యే దానం కావడం గమనార్హం. కాగా చేవెళ్లలో బారాసా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో చేవెళ్ల నుంచి బరిలో దిగాలని భావిస్తున్న మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ చిడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి విషయంలోనూ కాంగ్రెస్ నాయకత్వం మరో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను మల్కాజ్గిరి బరిలో నిలిపితే ఎలా ఉంటుంది అని యోచిస్తోంది. ఈ విషయాన్ని సునీత దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం. 1-2 రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.